సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అన్న, ప్రైజ్ లాడ్. ప్రైజ్ లార్డ్ అన్న. గోపాలరెడ్డి అన్న, బెన్ని సార్. ప్రైజ్ లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు, మీ పరిశుద్ధమైన నామం బట్టి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల యుగంలో రాజు అయిన దేవ, మీ పాదసంలో మీ బిడ్డలంగా తండ్రి మీ శరీరం చేరి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం దేవా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలు పడి స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చారు. రాత్రికాలం సుఖమైన నిద్రనిచ్చి తండ్రి ఈ ప్రార్థకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి మీ బిడ్డలంగా తండ్రి మేమందరము కలిసి స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయనా, మహిమగల రాజా మీకే స్తోత్రాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. యెహోవా ఈరేగా ఉన్నారు, యెహోవా రాఫాగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా నిశ్చిగా ఉన్న తండ్రి మీకే స్తోత్రములు, స్తోత్రములు. అయినా స్వస్థపరచు యెహోవా నేనని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. సమాధాన పరచు దేవా మీకే స్తోత్రాలు. మీ సన్నిధి మాకు అనుగ్రహించి మనల్ని నేను మీ సన్నిధిలో మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ నామం పరిశుద్ధమైనది, మీ నామం పూజింపదగినది ప్రభువా. మీ పాదస్థానంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు దేవా. నా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమ, మీ కృప, వాత్సల్యత ఎంతో గొప్పది జ్ఞాపకం చేసుకోవచ్చు. మమ్మల్ని నిర్మించిన నిర్మాణం ఎంతో ఆశ్చర్యమని ప్రభువా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా దావీదు సైతం నేను మాట్లాడుతున్న లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఉన్నాయన. తల్లి గర్భంలో రూపం పొందే ఎరిగిన దేవుడు, జగత్ పునాది వేపడక ముందే క్రీస్తులో ఏర్పరచుకున్న దేవుడు మీకే స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా మీ పాదస్థానంలో మీ బిడ్డలంగా తండ్రి ప్రభువానైనా జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వందనాలైనా మా జీవితాల్లో ఇది అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశారు. తల్లి గర్భంలో పడిన మొదలుకొని రూపించి బాల దినాల్లో కాపుదల భద్రతనిస్తూ విద్యా బుద్ధులు నేర్పిస్తూ తండ్రి ఉద్యోగం, వివాహ జీవితాలు నైనా తండ్రి ఎన్నో ప్రతి విషయంలో బట్టి మేము నేను కృతజ్ఞత కలిగిన వారంగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మా మంచి కాపరి మీకు వందనాలు, మా ఆత్మ కాపరి మీకే స్తోత్రం. మీ పాదశంలోనైనా జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థకాల సమయం ఈ వాక్యపు వెలుగులోనైనా తండ్రి మనం నడిపిస్తున్నాం. అనునిత్యము మీ వాక్యపు జీవాహారాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా మా రక్షకుడా, మా విమోచకుడైన తండ్రి మీకే స్తోత్రాలు, స్తోత్రం. తండ్రి అబ్బా నాయన తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు తండ్రి. నైనా ఉచితంగా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతో సహవాసం నడిచే భాగ్యం మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహిమోన్నతుడా మీకు వందనాలు, మహిమగల రాజా మీకే వందనాలు తండ్రి. మీ పాసంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా, మీకే వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం.
పరిశుద్ధుడైన మా తండ్రి, ఇతడుకు తండ్రి, సమాధానపు కర్త, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు ఎడల మీరు చూపించిన ఎన్నో గొప్ప కార్యాలు నైనా తండ్రి, మాకును తండ్రి అనుగ్రహిస్తూ నడిపిస్తారు. వారితో పాటు సహ పౌరత్వాన్ని మీరు అనుగ్రహించారు. మీకే స్తోత్రము నైనా తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన, మా ఎడలెట్టి గొప్ప కార్యం చేసి తండ్రి, మా ఎడల మీరు చూపించిన మీ ప్రేమ, గొప్ప వాత్సల్యతను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇటు గొప్ప కార్యం చేసిన మా ప్రభుకు మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి. ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేం తండ్రి. విరిగి నలిగిన హృదయాన్ని కోరే దేవా మీకు వందనాలైనా. విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో సాగిలపడుతూ మేమందరము ఏక మనసు ఏకాత్మతో మీ సన్నిధిలో సాగిలపడుతూ స్తుతిస్తూ మీరు చేసిన మేలను, ఉపకారము దీనిని మరొక కృతజ్ఞత కలిగిన వారుగా సాగిలపడుతున్నాం తండ్రి. మీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని ప్రభు చూపిస్తూ సహాయం దయచేస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనము ఒక చక్కని పాటను పాడుకున్నాం. ఎవరైనా దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడండి. పిలుపునా పాట పాడనన్నా. పాడుతున్నా అందరికి వందనాలు. గ్రూపులు వారికి అందరికి వందనాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే
నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే. నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధతలు భరించితివే. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం. మన ఎదురు ఉన్న జనార్దన్ బ్రదర్ చదువుతారు 12వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు 12వ అధ్యాయం. సార్ ప్రైజ్ లాడ్ సార్ అందరికీ. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చదువుకున్నాము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషును నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యును నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెనో శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. గాని నా యందు ఎవడైనను చూచిన దాని కన్నను నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనంగా ఎంచునేమో అని అతిశయించుటకు మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము
నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపొస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారంగా ఉండకపోతినను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపుతిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడునిగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలును, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం మనం 7వ అధ్యాయంలో ఉన్నాం. వాక్యం నిమిత్తమై క్లుప్త ప్రార్థన, వాక్యం కొరకు బ్రదర్ సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనం వాక్యం వెళ్దాం. ఇచ్చిన సమయం బట్టి వందనాలు దేవతండ్రి. ఈ మాటలో నింపుండగా దేవతాన్ని మాకు దేవాలు కనిపెట్టుకొని మాకు దేవంలో దేవతాన్ని చెప్పబోతుండగా అలాగే దేవతండ్రి చెప్పండి విషయమని యేసుక్రీస్తునామమున పెట్టండి. ఆమేన్. ఆమేన్. మరి సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప,
ఆయన దయ మనకు మరొక నూతన దినం అనుగ్రహించబడింది. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలను, మన జీవితాలను ఆయన వాక్యముతో, ఆయన విధానాలతో నింపుకోవడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి మరొక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి నేను వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. పోయినసారి 7వ అధ్యాయములో మొదటి 6 వచనాలను మనము ధ్యానించాము. ఈరోజు 7వ వచనాన్ని నుంచి మనం ధ్యానం చేయబోతున్నాము. అయితే పోయినసారి ఏం జరిగిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 6వ వచనం వరకు ఏమి జరిగిందంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మిస్పా దగ్గర చేరుకున్నారు. వారు తమ పాపములను బట్టి పశ్చాత్తాపడుతున్నారు. దేవునితో వారి సంబంధాన్ని సరిచేసుకుంటున్నారు. వారి పశ్చాత్తాపమునకు సూచనగా వారు నీళ్లను కుమ్మరిస్తూ వచ్చారు. ఇంతవరకు మనం పోయినసారి చూడటం జరిగింది. మరి 7వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 7, 8 ఈ 2 వచనాలు కూడా చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7, 8 ఈ 2 వచనాలను చదువుతున్నా. ఇజ్రాయేలీలు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. మిత్రులారా, ఈ వచనాలను మనం గమనిస్తే ఇజ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని. మిస్పా అంటే ఆ పేరుకు అర్థం వాచ్ టవర్ లేదా లుకౌట్ పాయింట్. అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే స్థలము అన్నమాట దాని అర్థం. నిజంగానే ఇజ్రాయేలు ప్రజలు ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో వారు పశ్చాత్తాపపడుతూ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. తమ జీవితాలను సరిచేసుకుంటూ ఉన్నారు. సమూయేలు ప్రవక్త చెప్పినట్లుగా వారి జీవితాలలో నుండి విగ్రహాలన్నిటినీ తొలగించి వేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని పైన కనిపెట్టుకొని ఉన్నారు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, దేవుని పైన ఆనుకొని ఉన్నారు అని మనం అనుకోవచ్చు. అయితే ఆ సమయంలో ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేలు మీదికి వచ్చిరి. కాబట్టి అసలు ఈ సమాచారం ఫిలిష్తీయులకు ఎలా తెలిసింది? ఇజ్రాయేలు ప్రజలందరూ ఈ మిస్పాలో కూడుకొని ఉన్నారని ఫిలిష్తీయులకు ఈ సమాచారం ఎలా అందింది? బహుశా ఫిలిష్తీయుల యొక్క స్పైస్, వేగు చూచువారు, వాళ్ళు ఇజ్రాయేలు దేశమంతటా ఉన్నారేమో. ఇజ్రాయేలులో ఏ మూలలో ఏమి జరుగుతుంది అన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫిలిష్తీయులకు చేరవేసేటువంటి వేగు చూచువారు ఉన్నారేమో. వారి ద్వారా ఫిలిష్తీయుల ప్రజలకు తెలిసింది ఇజ్రాయేలీయులందరూ కూడా మిస్పాలో కూడుకొని ఉన్నారు అని. అయితే అంత మాత్రమే కాదు కానీ ఇజ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. వారి దేవునితో వారి సంబంధాలను సరిచేసుకుంటున్నారు. వారి జీవితాల్లో నుండి అన్ని విగ్రహాలను తొలగిస్తున్నారు.
అంటే వారు వారి దేవునిని ఆశ్రయిస్తున్నారు అన్నటువంటి సమాచారము ఫిలిష్తీయులకు అందింది. ఒక్కొక్కసారి అసలు ఇజ్రాయేలు ప్రజల గురించి, అంటే ఈ సమయంలో ఇజ్రాయేలు ప్రజలు మిస్పాలో కన్నీరు గారుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అటువంటి సమయంలో ఇజ్రాయేలు ప్రజల గురించి ఫిలిష్తీయుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో, బహుశా ఇజ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారని, కన్నీరు గారుస్తున్నారని చెప్పి ఇజ్రాయేలు ప్రజలు చాలా బలహీనంగా ఉన్నారు అని అనుకుని ఉండి ఉంటారా? లేదా వీరు తమ దేవునితో తమ సంబంధాలను సరిచేసుకుంటున్నారు. ఆల్రెడీ ఫిలిష్తీయులకు తెలుసు ఇజ్రాయేలు దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడో, ఈజిప్టులో ఆయన ఏం చేశాడో ఆ విషయం తెలుసు. అదేవిధంగా ఫిలిష్తీయుల మధ్యలో కూడా ఆయన ఏం చేశాడో అది కూడా పర్సనల్గా వ్యక్తిగత అనుభవము ఈ ఫిలిష్తీయులందరికీ ఉంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇజ్రాయేలు ప్రజలు తమ దేవునితో వారి సంబంధాలను సరిచేసుకుంటున్నారు, తమ దేవునిని ఆశ్రయిస్తున్నారు. అంటే ఇజ్రాయేలీలు ఒక బలమైనటువంటి ప్రజగా మారుతున్నారు అన్నటువంటి అనుమానము ఫిలిష్తీయుల ప్రజలకు కలిగి ఉండొచ్చు. వీళ్ళు బలపడుతున్నారు, వీళ్ళ ధైర్యము, వీళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తప్పకుండా వీళ్ళు మనపైకి యుద్ధానికి వస్తారు. ఆ ప్రమాదాన్ని ఫిలిష్తీయులు ముందుగానే పసిగట్టారు అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఇజ్రాయేలు ప్రజలకు అటువంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఇజ్రాయేలు ప్రజలను చెదరగొట్టాలనుకున్నారు. కాబట్టే ఎప్పుడైతే ఈ సమాచారం ఫిలిష్తీయులకు అందిందో వెంటనే వారు ఇజ్రాయేలు మీదికి వచ్చిరి అని ఈ 7వ వచనంలో వ్రాయబడింది. అయితే 7వ వచనంలో ఆ 2వ భాగం ఆఖరి లైన్ చూడండి. ఈ సంగతి ఇజ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి. ఇజ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు భయపడ్డానికి సరైన కారణాలే ఉన్నాయి. ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయారు. ఈ ఫిలిష్తీయులతో యుద్ధము ఇప్పటికి 2 సార్లు చేశారు. ఆ మొదటిసారి వచ్చేసి 4,000 మంది చనిపోయారు దాదాపుగా. రెండవసారి వచ్చేసి దాదాపుగా 30,000 మంది చనిపోయారు. అయితే అంటే యుద్ధంలో ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయారు కాబట్టి భయపడటానికైతే అవకాశం ఉంది. భయపడాల్సినటువంటి పరిస్థితే ఇజ్రాయేలీయులది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలించవచ్చు. వాళ్ళు అంటే ఇజ్రాయేలు ప్రజలు రెండవసారి ఫిలిష్తీయులపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు రెండవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా దేవుని మందసాన్ని తమతో పాటు తీసుకుని పోయారు. యెహోవా దేవుని మందసం వాళ్ళ మధ్య ఉంది కాబట్టి వాళ్ళు ఎంతగా సంతోషించి ఎంతగా గర్జించారంటే భూమి అదిరినంత పనైందంట. ఫిలిష్తీయులు కూడా భయపడ్డారు. ఏంటబ్బా ఈ అల్లరి, ఈ ఉత్సవం, ఈ సంతోషం ఏంటి అని ఫిలిష్తీయులు కూడా భయపడే విధంగా ఇజ్రాయేలు ప్రజలు కేకలు వేస్తూ వచ్చారు, ఆనందిస్తూ వచ్చారు. అంటే ఈ రెండవసారి యుద్ధానికి పోయినప్పుడు యెహోవా దేవుని మందసం వాళ్ళ మధ్య ఉంది కాబట్టి ఇజ్రాయేలు ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉన్నప్పటికీ వాళ్ళకేం విజయం రాలేదు. వాళ్ళు ఓడిపోయారు. 30,000 మంది చనిపోయారు. కానీ ఇప్పుడు మిస్పాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడు వాళ్ళ యొక్క ఫోకస్ మందసం పైన కాదు. మందసం వాళ్ళ మధ్యలో లేదా? ఉంది. అప్పుడు ఉంది మందసము,
ఇప్పుడు కూడా మందసం వాళ్ళ మధ్యలో ఉంది. అయితే వాళ్ళ ఫోకస్ మాత్రం ఇప్పుడు మందసం పైన లేదు కానీ దేవుని పైన ఉన్నది. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు, వారి జీవితాల్లో నుండి విగ్రహాలను తొలగిస్తున్నారు, నిజ దేవుని ఆరాధించడానికి తమ హృదయములను దేవుని వైపునకు తిప్పుకొన్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రము మిస్పాలో వాళ్ళ ఫోకస్ దేవుని పైన ఉన్నది కానీ మందసం పైన కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఫోకస్ దేవుని పైన ఉన్నప్పటికీ వాళ్ళు భయపడుతున్నారు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఒకప్పుడేమో దేవుని మీద ఫోకస్ లేదు, మందసం పైన ఫోకస్ ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. కానీ ఇప్పుడేమో దేవునితో సరైన సంబంధంలో ఉన్నారు, దేవునితో సరైన సంబంధంలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ధైర్యం చాలా తక్కువగా ఉంది చూడండి. కానీ తర్వాత మనం చదువుతూ వెళ్తే వాళ్ళ ధైర్యము తక్కువగా ఉన్నప్పటికీ, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకు విజయం అనేది వస్తుంది మిత్రులారా. ఒకప్పుడేమో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నను వాళ్ళు ఓడిపోయారు. కానీ ఇప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నను వాళ్ళు గెలవబోతున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. మిత్రులారా, మనం కూడా చాలాసార్లు ఇదే విధంగా ఉంటాం. మనం అనుకుంటాము మనలో చాలా ధైర్యం ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. కానీ వాస్తవంగా దేవునితో సరైన సంబంధంలో ఉన్నామా లేమా అన్నటువంటి వివేచనను కోల్పోతాం. ఎందుకు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయంటే దేవుడు కాకుండా దేవునికి వేరుగా అనేక విషయాలపైన మనం దృష్టి పెట్టి నేను చాలా బాగున్నాను, మేము చాలా బాగున్నాము, కాబట్టి ఏమీ భయము లేదు అన్నటువంటి ధైర్యాన్ని కనపరుస్తూ ఉంటాము. కానీ అటువంటి ధైర్యం అన్నటువంటిది అన్ని పరిస్థితుల్లో నిలబడదు, మనకు విజయాన్ని అనుగ్రహించదు మిత్రులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. కానీ వాస్తవంగా దేవుని పైన దృష్టి పెడితే మనకు నిజమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కానీ ఇజ్రాయేలుల యొక్క పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు దేవునితో సరైన సంబంధంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా తమ జీవితాలను సరిదిద్దుకోవడం అన్నటువంటి ఆ ప్రాసెస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 8వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలుకు ఒక రిక్వెస్ట్ పెట్టారు, మా కొరకు ప్రార్థన చేయుట, మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దు అని సమూయేలును బ్రతిమలాడుకున్నారు. మిత్రులారా, గమనించండి, ఇక్కడ అగైన్ ఆ రోజు మనం గమనిస్తే, ఆ రోజంటే ఇప్పుడు ఆ రెండవసారి ఫిలిష్తీయులతో యుద్ధంకు పోయినప్పుడు అసలు ప్రార్థన గురించిన మాటే లేదు. ప్రార్థన గురించినటువంటి మాటే వీరి నోట లేదు. కానీ ఇప్పుడైతే మా కొరకు ప్రార్థించండి అని సమూయేలును బ్రతిమాలుకుంటున్నారు. ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని. ఎందుకంటే ఈ ప్రార్థన మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా. ఇప్పుడు ఎవరంట రక్షించేది? మన దేవుడైనటువంటి యెహోవా, మందసం కాదు. అసలు మందసం పైన ఫోకస్ లేదు. ఇది నిజమైనటువంటి మార్పునకు సూచన మిత్రులారా. మన కన్నులు ఎక్కడుంటున్నాయి? మన దృష్టి ఎక్కడుంటుంది? నేను వాక్యం బాగా ప్రిపేర్ అయ్యాను, లేకపోతే నాకు ఆరోగ్యం చాలా బాగా ఉన్నది, లేదంటే మాకు మంచి ఇల్లు ఉన్నది, విస్తారమైన బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నది,
చాలా మంది జనం ఉన్నారు, బలగం ఉన్నారు, మాకు సపోర్టర్స్. ఈ రకంగా ఇటువంటి విషయాలపైన మనం దృష్టి పెడుతున్నామా, లేదా నిజంగా దేవుడు నాకున్నాడు, ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నాకున్నాడు అన్న దానిపైన మనం దృష్టి పెడుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి 8వ వచనం చూస్తే, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుతో మనవి చేశారు. కాబట్టి మిత్రులారా, మనము దేవుని పైన దృష్టి పెట్టాలి, అప్పుడు మాత్రమే నిజమైనటువంటి విజయం మనకు వస్తుంది అన్నటువంటి ఆ రియలైజేషన్ ఇజ్రాయేలు ప్రజలలో కలిగినట్టు ఈ వచనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మన యొక్క దృష్టి దేవుని మందసం పైన కాదు కానీ దేవుని పైన పెట్టాలి. మిత్రులారా, మన జీవితంలో కూడా ఇది చాలా గొప్ప సత్యం. మన అనుదిన జీవితంలో మన దృష్టి ఎక్కడ ఉంది? మన సొంత బలం పైన ఉన్నదా, దేవుని పైన ఉన్నదా అని మనం ఆలోచన చేసుకోవాలి. మరి 9 నుంచి చదువుతున్నాను చూడండి. 9వ వచనం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు ఏం చేశాడు? పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించాడు. చూడండి, అది పాలు విడువని ఒక గొర్రె పిల్ల, అంటే ఒక ఇన్నోసెంట్ గొర్రె పిల్ల, ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందిని కలిగించని గొర్రె పిల్ల. అంత ఇన్నోసెంట్ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దానిని సర్వాంగ బలిగా అర్పించారు. అంటే దాని గొంతు కోశారు, దాని రక్తము చిందించబడింది, ఆ తర్వాత దాన్ని ముక్కలు చేశారు, ఆ తర్వాత దానిని దహించడం జరుగుతుంది. చూడండి, ఒక ఇన్నోసెంట్ గొర్రె పిల్లకు ఇలాగున జరిగింది అంటే అది మనకు బాధ కలగడం లేదా? అయితే ఎందుకు జరిగింది ఆ విధంగా? మన పాపములను బట్టి, మనం చేసినటువంటి అపరాధములను బట్టి అని మనం గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను ఒక మాట అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనలో ఏ పాపము లేదు గాని మన పాపములన్నీ భరించుటకును తొలగించుటకును ఆయన శిలువలో చనిపోవలసి వచ్చింది. మిత్రులారా, ఆయన ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి ఆయనకు తెలుసు స్పష్టంగా, ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అన్నటువంటిది ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన పుట్టింది లోక పాపములను మోసుకొని పోవడానికే, సిలువలో మరణించడానికే ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు అన్నటువంటి విషయము ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టే ఈరోజు దేవుడు నిన్ను నన్ను అంగీకరించాడు. దేవుడు నిన్ను నన్ను అంగీకరించింది మన ప్రార్థనలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మనకున్న తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదు, లేదా రోజు ఉదయాన్నే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి కాదు. కేవలము నిరపరాధి అయినటువంటి తన కుమారుడు, ఏ పాపము ఎరుగని తన కుమారుడు మన కొరకు సిలువలో చనిపోయాడు కాబట్టి, అదే విషయాన్ని ఇక్కడ మనకు ఈ యొక్క వచనం తెలియజేస్తుంది. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఈ యొక్క వచనంలో రెండో భాగం చూడండి, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలు ప్రజలకు విజయము అన్నటువంటిది ఆల్రెడీ అనుగ్రహించబడింది. అందుకనే బైబిల్ గ్రంథములో మనం తెలుసుకోవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే, యుద్ధమును ఎప్పుడు కూడా మొదట మోకాళ్ల పైన గెలవాలి.
యుద్ధాన్ని మొదట మోకాళ్ల పైన గెలవాలి. ఇక్కడ సమూయేలు ఇజ్రాయేలు ప్రజల యొక్క యుద్ధాన్ని మొదట తన మోకాళ్ల పైన గెలిచాడు. ఈ విషయం ఇజ్రాయేలు ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ దేవుని దృష్టితో చూస్తే దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు అంటే అర్థమైందంటే ఆయన వారికి విజయమును ఆల్రెడీ అనుగ్రహించాడు. మిత్రులారా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. ప్రార్థన అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. సమూయేలు ప్రార్థనా పరుడు. ఈ విషయాన్ని మనం కీర్తనల గ్రంథంలో కూడా చూడొచ్చు. చూడండి, కీర్తనల గ్రంథము 99వ కీర్తన చూడండి. 99వ కీర్తనలో ఒక మాట వ్రాయబడింది 6వ వచనములో. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ఇక్కడ సమూయేలు గురించి వ్రాయబడి ఉంది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. జ్ఞాపకం చేసుకుంటున్నాడు కీర్తనాకారుడు. సమూయేలును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? సమూయేలు ప్రార్థనాపరుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మిత్రుడారా, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో ప్రార్థన అనేది ఉన్నదా? కేవలము ఒక సహవాసములో కలిసినప్పుడు మాత్రమే కాదు, ఒంటరిగా కూడా ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. ప్రార్థన చేయటం అంటే ఏంటి? దేవునితో సమయము గడిపే అలవాటు. దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈ అలవాటును మనము మన జీవితాలలో వ్యవసాయం చేయాలి, అంటే నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా కొంత సమయం, అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఒంటరిగా దేవునితో కూర్చొని ఒక పాట పాడుకొని వాక్యం చదువుకొని ఆయన చేసినటువంటి మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఆయన వాక్యపు వెలుగులో ఆయన మనతో ఏమైనా మాట్లాడతాడని మనం కనిపెట్టుకొని ఉండాలి. మిత్రులారా, అది మంచి అలవాటు. సమూయేలు ప్రార్థనాపరుడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క యుద్ధాన్ని మొదట మోకాళ్లపై గెలిచాడు. మిత్రులారా, మన జీవితంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా. మన కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితం కానీ, ఉద్యోగ జీవితం కానీ, సంఘము, సమాజము, పిల్లల భవిష్యత్తు కానివ్వండి, అనేక విషయాలు ఉంటాయి. మనము అటు ఇటు పరిగెడుతుంటాం. అఫ్కోర్స్ సహాయం తీసుకోవద్దని చెప్పడం లేదు, కానీ మొదటగా దేవుని దగ్గర మోకాళ్లపై మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆ సమస్యలపై విజయాన్ని మనం పొందుకోవాలి. మిత్రులారా, ఈ వచనము చాలా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని తెలియజేసే వచనం. మరి 10 నుంచి 12 వరకు నేను చదువుతున్నాను చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలుల మీదికి వచ్చిరి. మరలా చదువుతున్నాను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలుల చేత ఓడిపోయిరి. ఇజ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇక్కడ మనం చూస్తే యుద్ధము కంప్లీట్గా దేవుని యుద్ధమే. ఇజ్రాయేలు ప్రజలు చేసింది ఏమీ లేదు. దేవుడు మెండుగా ఉరుములను పంపించి వారిని తారుమారు చేశాడు. ఎవరిని? ఫిలిష్తీయులను. కాబట్టి ద బ్యాటిల్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము అన్నటువంటిది యెహోవాదే, సంపూర్ణంగా యెహోవాదే. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించండి. దేవుడు ఆకాశము నుంచి ఉరుములను పంపించాడు. ఆ ఉరుములు ఇద్దరూ విన్నారు. ఇజ్రాయేలు ప్రజలు విన్నారు, ఫిలిష్తీయులు విన్నారు. ఆకాశములో ఉరుములు వస్తే అందరికీ వినపడతాయి కదా.
ఆ ఉరుములు ఇద్దరూ విన్నారు, ఫిలిష్తీయులు విన్నారు, ఇజ్రాయేలు ప్రజలు విన్నారు. అయితే ఫిలిష్తీయులు ఆ ఉరుములు విన్నప్పుడు వారిలో ఒక కన్ఫ్యూజన్ బయలుదేరింది. అంటే తారుమారైపోయారు. ఒక అయోమయ పరిస్థితి వారిలో నెలకొంది. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఆ ఉరుములు విన్నప్పుడు వాళ్ళలో ధైర్యము అన్నటువంటిది నెలకొంది. ఫిలిష్తీయులు పారిపోవడం ప్రారంభించారు, ఇజ్రాయేలు ప్రజలు తరుముకోవడం ప్రారంభించారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇది చూస్తూ ఉంటే నాకు ఈజిప్టు దేశంలో దేవుడు ఏం చేశాడు, దేవుడు తన మరణ దూతను పంపించినప్పుడు మరణదూత అక్కడ అందరి ఇళ్లను దర్శించాడు, ప్రతి ఒక్కరి ఇంటిని దర్శించాడు. అటు ఐగుప్తీయులను దర్శించాడు, ఫిలిష్తీయులను దర్శించాడు. క్షమించండి, అటు ఐగుప్తీయులు, ఇజ్రాయేలు ప్రజలు అందరూ ఉన్నారు ఆ భూభాగములో. కానీ తేడా ఎక్కడొచ్చిందంటే, ఇజ్రాయేలు ప్రజలు ఒక గొర్రెపిల్లను వధించారు కాబట్టి, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం యొక్క ప్రోక్షణ కింద ఉన్నారు కాబట్టి మరణదూత వాళ్ళ గృహాల దగ్గరకు వెళ్ళలేదు, వాళ్ళ గృహాలలో ఉన్న ఎవరిని కూడా చంపలేదు. అయితే ఆ గొర్రెపిల్ల యొక్క కాపుదల కిందకి ఐగుప్తులు రాలేదు కాబట్టి ప్రతి గృహంలో పెద్దవాళ్ళు చనిపోయారు, మగవాళ్ళు. ఎగ్జాక్ట్గా అదే ప్యాటర్న్లో ఇక్కడ చూస్తే ఇజ్రాయేలు ప్రజలు ఒక పాలు విడిచినటువంటి గొర్రెపిల్లను వధించారు కదా, ఆ గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణము కిందకి ఇజ్రాయేలు ప్రజలు వచ్చారు కాబట్టి వాళ్ళు కాపాడబడ్డారు. కానీ ఫిలిష్తీయులను చూస్తే ఆ గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణము క్రిందకు వాళ్ళు రాలేదు మిత్రులారా. కాబట్టి అక్కడ మరణదూత సంచరించినట్టు ఇక్కడ దేవుడు మెండుగా ఉరుములను పంపించాడు. ఉరుములు అందరూ విన్నారు, కానీ ఫిలిష్తీయులలో అయితే మాత్రము ఒక కన్ఫ్యూషన్ బయలుదేరింది, అయోమయ పరిస్థితి నెలకొంది. కానీ ఇజ్రాయేలు ప్రజల్లో అయితే ఒక ధైర్యం అన్నటువంటిది నెలకొన్నది. ప్రియమైన మిత్రులారా, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఒక గొర్రె పిల్ల యొక్క రక్త ప్రోక్షణము క్రిందకు రావడం అన్నటువంటిది ఎంత అవసరము అన్నటువంటిది ఈ వచనం మనకు తెలియజేస్తుంది. మీరు తర్వాత చూస్తే 11వ వచనంలో, ఇజ్రాయేలులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఎక్కడి వరకు తరిమారంట ఫిలిష్తీయులను? బేత్కారు వరకు తరిమారంట. అప్పుడు 12వ వచనంలో ఏం జరిగింది? అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఈ విజయానికి గుర్తుగా ఒక రాయిని నిలబెట్టారు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అంటే దాని అర్థం ఏంటి? ఎంతవరకు ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులను తరిమారు? బేత్కారు వరకు తరిమారు. బేత్కారు అనేటువంటి ఒక స్థలము వరకు ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులను తరిమారు కాబట్టి ఇంతవరకు అంటే ఒక జియోగ్రఫికల్ ప్లేస్ను సూచిస్తూ ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాడు అని చెప్పి సమూయేలు ఒక రాయిని నిలబెట్టాడు. దానికి ఎబెనెజరు అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రాయిని చూసినప్పుడు మనకేం గుర్తుకు రావాలి? ఒక గొర్రెపిల్ల వధించబడిందని గుర్తుకు రావాలి. ఒక ప్రవక్త మన కొరకు ప్రార్థన చేశాడు అని గుర్తుకు రావాలి. మనము పశ్చాత్తాపడ్డాము, విగ్రహాలను మన జీవితాల నుంచి తొలగించాము, దేవునితో మన జీవితాలను సరిచేసుకున్నాము అని గుర్తుకు రావాలి. దేవుడు ఆకాశము నుంచి మెండుగా ఉరుములను పంపించాడు. ఆ ఉరుముల వలన ఫిలిష్తీయులు అయోమయ పరిస్థితికి గురై పారిపోయారు. కానీ మనమైతే ధైర్యం తెచ్చుకొని ఫిలిష్తీయులను బేత్కారు వరకు తరిమాము అని గుర్తుకు రావాలి. అది ఎబెనెజరు అన్నటువంటి ఆ రాయికి అర్థం మిత్రులారా. కాబట్టి ఈ విజయం మనకు వచ్చింది మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, గాని దేవుని కృప వలనే వచ్చినది. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు రెండు పాఠాలు నేను చెప్తున్నాను. మొట్టమొదటిది, మనలో ప్రతి ఒక్కరూ కూడా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణము క్రిందకు రావాలి. ఈ యొక్క ప్యాసేజ్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం సమూయేలు ఇచ్చినటువంటి ఆ బలిని జ్ఞాపకం చేసుకోండి. మనలో ప్రతి ఒక్కరూ
దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణము కిందకు రావాలి. అది మొదటి సత్యం అయితే, రెండవ సత్యం ఏంటంటే యుద్ధమును ఎప్పుడూ కూడా మొదట మోకాళ్ల పైన గెలవాలి. ప్రార్థన చేసే ప్రజలుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఒంటరిగా కనిపెట్టుకొని దేవుని స్వరం కోసం, సమాధానం కోసం ఎదురు చూసే వారిగా వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరూ ఉండాలి. మిత్రులారా, ఈ విషయాలను గ్రహించడానికి తగిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. మా కుమారుడు పృథ్వీరాజు అనంతపురం వెళ్ళాడు. కియా కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ప్రార్థన చేయండి. దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కొన్ని దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. చక్కగా మరి ఇంటర్వ్యూలో మాట్లాడటానికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంపత్ వల్ల అవ్వ గారి కోసం ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్నారని ప్రార్థన సహాయం కోరారు. సంపత్ వల్ల అవ్వ. ఇంకేమైనా ప్రార్థన వినపాలంటే తెలియపరచండి. ప్రార్థన వినపాలు తెలియపరచండి. ఏమైనా ఉంటే యథావిధంగా మనం చేస్తున్నతో పాటు ఇంకేమన్నా సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించడానికి భూపాల్ రెడ్డి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రత్యేకంగా 2 మనలు కదా, పృథ్వీ సంపత్ వల్ల అవ్వ హాస్పిటల్ ఉన్నారు. అవి ఉన్నటువంటివి. పృథ్వీ జాబ్ కొరకు పోయినాడు కదా, కియా కంపెనీకి వెళ్ళాడు. 9:30కు వెళ్ళాలని నైట్ వెళ్ళాడు. అక్కడ నుండి వెళ్తాడు కంపెనీ. సరే, మంచి సమయమైనా కాన్ఫరెన్స్ కాల్లో లేక వీడియో కాల్లో ఉన్నటువంటి బ్రదర్స్ అందరికీ ప్రభు నామమున వందనాలు. వాక్యం అందించిన అయ్య గారికి కూడా వందనాలు. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. మహాదేవుడవు, మహోన్నతుడవు, మంచి సమరయుడుగా ఈ లోకంలోకి వచ్చి చెడ్డవారమైనటువంటి నన్ను మమ్ములను ప్రేమించి మా చెడుతనముకు రావాల్సిన శిక్ష మరణమై ఉండగా ఆ మరణం మీరు అనుభవించి మీ కృప ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. రక్షింపబడినటువంటి మేము అనుదిన జీవిత యాత్రలో ఈ విధంగా బైబిల్ స్టడీ, రీడింగ్, చదువుకునే విషయాల్లోనూ మీరు కృప చూపినందుకు వందనములు, స్తోత్రములు. సమూయేలు గ్రంథం ద్వారా ఇంతవరకు ఇశ్రాయేలుకు తోడైనందుకై వందనములు, స్తోత్రములు. సహాయపుగా ఉండి వారికి ఇచ్చిన విజయాలన్నింటిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, మా వ్యక్తిగత జీవితంలో కూడా మేము మీపై ఆధారపడి మాకు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి కాక మీ కృప ద్వారానే మీరు మాకు మేలు చేస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. సంపూర్ణంగా నీపై ఆధారపడటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయా కనికరుణ మా దేవ, చెప్పబడిన ప్రార్థన మనవుల ప్రకారము కియా అనేటువంటి కంపెనీకి పృథ్వీ ఈ దినం వెళ్ళనన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కృప తోడుగా ఉంచండి. మీ చిత్తం, మీ ఉద్దేశం ప్రకారం నరుల ఎదుట యెహోవాను ఆశ్రయించిన వారి నిమిత్తం మీరు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఆ మేలు కూడా అనుగ్రహిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. దయా కనికరుణ మా దేవా యేసు ప్రభువా,
దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుని చెప్పడం రీతిగా ఆ మేలు క్షేమము అనుగ్రహిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. ఇంకా అదే రీతిగా సహోదరులు అనారోగ్య పరిస్థితి చేత ఉన్నది, మీ హస్తం చేత తాకండి. మీరే సమస్తమును బాగు చేయగలిగినటువంటి దేవుడు. ప్రభువా, నమ్ముటని వాళ్ళైతే నమ్మడానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన రీతిగా నమ్మి విశ్వాసం చేత వేడుకొంచున్నాం. ప్రభు హాస్పిటల్ ఉన్నది, మీరే ముట్టండి, స్వస్థపరచమని వేడుకొంచున్నాం. కనికరించండి, సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, మీరు శిలువలో పొందినటువంటి దెబ్బల చేత ప్రతి మనిషినికి స్వస్థత కలుగునని చెప్పబడిన రీతిగా సహాయం చేయండి. వాళ్ళ అవ్వ విషయమై ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచమని వేడుకొంచున్నాం. కనికరం కలిగిన దేవా యేసు ప్రభువా, ఈ సమయాన మా దగ్గర ఉన్నటువంటి ప్రార్థన మనవుల కొరకై నీ సన్నిధికి వస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, సమస్తమును బాగు చేయగలిగినటువంటి దేవుడు, మీ చిత్తం నెరవేర్చేటువంటి వారి పట్ల మీ ఉద్దేశంలో నెరవేర్చేటువంటి దేవుడు. ప్రభువా, మేము మా జీవితంలో నీ చిత్తం నెరవేర్చేటువంటి వారంగా ఉండుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవా యేసు ప్రభువా, సంఘపరమైనటువంటి ప్రార్థన విన్నపముల కొరకై మీ పాసనికి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లును ప్రార్థిస్తున్నాం. గ్రేస్ చాపెల్ నూతనపల్లి టైలికాం గ్రామం నగర్లో పాములపాడు ఏపీ టెక్గో హౌసెస్లో ప్రార్థనా స్థలంలో నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రేస్ చాపెల్ ఉమెన్స్ ఫెలోషిప్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ కార్యక్రమాలన్నింటిలో మీ కృప తోడుగా ఉంచండి, మీ ఆత్మ చేత నడిపించండి, సహాయం చేయండి. సంఘ నాయకుల ఏర్పాటు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ఏర్పాట్లు ఉన్న రీతిగా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో ఏ విధంగా అయితే నియమిస్తూ వచ్చారో అలాంటి నియమాలు కలిగి ఏ నాయకులను ఏర్పరచబడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. కడపలో విజన్ కార్పొరేన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాగా జరుగునట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. వాటి కొరకై సిద్ధపరచుండగా అనుకూలపరచమని వేడుకొంచున్నాం. ప్రభువా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. మేము చేస్తున్న పరిచయను జ్ఞాపకం చేసుకొని ఆరంభంలో గత 7 సంవత్సరాల కిందట ఆరంభించాం. ప్రభువా, భౌతికంగా మందిరం కట్టుకున్నాం, డెవలప్ ఉన్నది. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కొరకై సహాయం చేయండి. సంఘంలో అనేకులు బలపడినట్లు నూతనమైన వారిని రావడానికి సహాయం చేయమని వేడుకొంచు. ప్రేమించి ఇచ్చినటువంటి పరిమళ లుధియల కొరకై ప్రార్థన చేస్తున్నాం. పరిమళ గేట్ ఎగ్జామ్ రాయాలి, ప్రిపేర్ అవుతున్నది. మీ జ్ఞానం దయచేయండి. లుధియ కూడా తండ్రి బాగా చదువుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. అదే రీతిగా జయరాజన్న కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆయన మందిరం యొక్క విస్తరణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా మంచి విశాలమైన ప్లేస్ కావాలని ఆశిస్తున్నాడు, అనుగ్రహించమని వేడుకొంచున్నాం. గుమ్మడాపురం ఏరియా ప్రాంతంలో సహోదరి మేరీ కరీమున్నా మున్నీసా సిస్టర్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్న పరిచయం బట్టి వందన స్తోత్రములు. చిన్న పిల్లల స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. జెసికా తల నొప్పిగా ఉన్నది, సహాయం చేయండి, స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎందు నిమిత్తం నొప్పి ఉన్నదో ఆ బలహీనతను తీసివేసి బాగు చేయమని వేడుకొంచున్నాం. ఆరాధ్య పాపకు బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్య కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కావాల్సిన రీతిగా స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. నవ్య పాప కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఎదుగుదల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ యొక్క హస్తం పాపపై ఉంచమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవా జాషువా మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. యోహాను సువార్త 14:27 ప్రకారం నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. అట్టి శాంతి నెమ్మది దయచేయమని వేడుకొంచున్నాం. నిన్ను నీ ధర్మశాస్త్రం ప్రేమించి మీరు అనుగ్రహించేటువంటి క్షేమము శాంతిని జాషువా అనుభవించుటకు సహాయం చేయమని వేడుకొంచు. ప్రిన్సీ ఎలరస్
ఫిట్స్ తో బాధపడుతున్నాడు. ప్రభువా సహాయం చేయండి, స్వస్థపరచండి. ఎదుగుదల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. లోహిత్ ఫిట్స్ తో బాధపడుతున్నాడు. ప్రభు ఆ బలహీనతను తీసివేయండి, కావలసిన బలము దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి శాంతి ప్రియ ఫిట్స్ తో బాధపడుతుంది, ఆమె కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరు స్వస్థపరిచేటువంటి దేవుడు. ఏ చీకటి శక్తిని బట్టి, ఏ అవయ బలహీనతను బట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని బలపరచండి. ఏదైనా శక్తి చేత అలాంటి పీడిత కలిగి ఉంటే వాటిని నుండి విడుదల విముక్తి దయచేయమని వేడుకొంచున్నాం. లీషా అనేటువంటి పాప కొరకై ప్రార్థన చేస్తున్నాం. హోపట్ హార్ట్ సర్జన్ ఇచ్చే కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. సజీవ అమ్మగారు కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. అన్నమ్మ అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాయింట్ పెయిన్స్ ఉన్నది, ప్రభు ఆ యొక్క కీళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. వీరేష్ సంపూర్ణ స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆయన బలహీనత ఏదైతుందో తొలగించమని వేడుకొంచున్నాం. జయానందం గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సోరియాసిన్ తో బాధపడుతున్నాడు, సహాయం చేయండి, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. దేవి సిస్టర్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. అక్కమ్మకు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు, ఉన్నారు, సహాయం చేయమని వేడుకు. విజయశ్రీ పారల్సి ప్రభు ఆ యొక్క వ్యాధి నుంచి, బాధ నుంచి తప్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. గాంధీ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ప్రభా మీరే ఆ బాధ నుంచి తొలగించి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి పోలూరు ఆశీర్వాదమ్మ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. కండరాల సంబంధమైన అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతుంది సార్. రవికుమార్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ ఆపరేషన్ జరిగింది, సంపూర్ణ స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీతి సూర్యుడు అయినటువంటి మీ యొక్క కాంతి పేరును బట్టి ప్రార్థిస్తూ వచ్చాం. వారందరిపై ఉంచి ప్రతి విధమైనటువంటి రోగ నిరోధక శక్తి అధికమై రోగం నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. మార్మన్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. తెరిసా గారి కొరకును, హేమాంజలి గారి కొరకును, భాస్కర్ గారికి, రాజు గారి కొరకును, శీను, చంద్రసేన వీరందరూ మార్మన్స్ పొంది పాపక్షమాపణ పొంది నీ సన్నిధిని సావాసం కలిగి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టినట్లు, చెడ్డ వాటిని అసహించుకొని మంచి వాటిని అనుసరించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభువా వివాహాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. జీవిత భాగస్వాములు ఏర్పాటు ప్రకారం టింటు, సైని, జయంతి సిస్టర్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. సెల్వరాజు, జాస్వా కొరకై ప్రార్థన, సురేంద్ర, పృథ్వీ, అశోక్, కరుణాకరు, కనీ వీరందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా అదే రీతిగా గర్భఫలం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. ధనరాజ్ అన్న గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అభిలాష్ సిస్టర్ కొరకు, ఆటో రంగన్న కొరకును, సరిత సిస్టర్ గారి కొరకు ప్రార్థన, శేఖర్ మహిత కొరకై ప్రార్థన చేస్తున్నాం. బాలస్వామి, హేమాంజలి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రసాద్, అరుణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యరాజు గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. హరీష్ కుమారు, నిర్మల వీరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయచేయండి తండ్రి, గర్భఫలం యెహోవా బహుమానము అటు ఫలం పొందకుండా నిమిత్తమై ఏ శరీరంలో ఏ లోపాలు ఉన్నదో దాన్ని సరిచేయమని వేడుకొంచున్నాం. ఈయన సమస్తం బాగు చేసి ఉన్నాడని సెలవుచిన రీతిగా ప్రతి అవయము బలిత ఎరిగి బలపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం. లేక ఏవి హెచ్చు తగ్గులు ఉన్నాయో వాటిని నార్మల్ చేసి అట్టి ఫలం పొందినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఇక్కడ పేర్లు చదివిన వారి మాత్రమే ఇంకా చాలా మంది దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నారు తండ్రి, వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సాయం మా కొరకు ప్రార్థన చేస్తున్నారు బ్రదర్స్ అని వాళ్ళు ఆశించిన రీతిగా వారి ఆశ మేరకు దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయాసాగర్ గారి కొరకును, శాంతి కుమార్, నాగేష్, సుమత సిస్టర్ దివ్య, రజని కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. జాస్వా, విజయరాజు, శీర్ష, మైక్బాల్ వీరందరి కొరకై డిఎస్సి రాశారు. ప్రభు వచ్చిన వారు ఉన్నారు, రాని వారు కూడా ఉన్నారు తండ్రి, వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారు కృతజ్ఞులై నిన్ను ఘనపరచినట్లు సహాయం చేయ, రాని వారు నీ కొరకై కనిపెట్టుకొని మరలా దయచేసి తన తగిన సమయాన్ని ఇస్తాడని కనిపెట్టుకుంటూ సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రత్యేక ప్రార్థన మనవుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. డేవిడ్ కుటుంబంలో
కోల్పోయినటువంటి బంగారంను తండ్రి ఏ విధంగా దావీదు సమస్తం సమకూర్చుకుని సెలవిచ్చిన రీతిగా ప్రభువా మీరే దాన్ని సమకూర్చమని వేడుకొంచున్నాం. స్టూడియో స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సాయం చేయండి. ప్రభు కుమార్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పైడాల గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అదే రీతిగా గంటెల ప్రకాష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్స్ కాపుదల కొరకు, క్రైస్తవ నాయకుల కాపుదల కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఇంకా గ్రూప్ లో ఉన్నటువంటి అందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సహాయం చేయమని వేడుకొంచున్నాం. కలబండి రాజశేఖరయ్య గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ధనరాజు గారి కొరకును, సురేష్ కొరకును, అదే రీతిగా జనార్దన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. ఫిలిప్ బ్రదర్ను బన్నీని జ్ఞాపకం చేసుకుని మనం వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి ఇంకా కాటిపోగు బ్రదర్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా అన్నమ్మ కొరకును, రాజు వీరందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది తెలియదు తండ్రి, తెలియకపోయినా ఏకీభవిస్తున్న వారి కొరకు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేటువంటి దేవుడు నా ప్రభు నాకు ఇది చేయగలడని ఎవరు నమ్మగలిగిరో వారు నమ్మిన నమ్మకం ప్రకారం దయచేయమని వేడుకొంచు. నీకే వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొంచు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయకాలమును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రాఫిట్ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలన్నా.